హాయ్ అండి. ఈరోజు మన యాక్సిడెంటల్లీ టేస్టీగా టొమాటో పండు మిర్చి నిలవ పచ్చడిని మనం ఎంత ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం రెసిపీ చూద్దాం. 1/2 కిలో పండు మిర్చి, 1/2 కిలో టొమాటో, కల్లుప్పు, వెల్లుల్లిపాయలు, చింతపండు అండ్ ఆవాలు, మెంతులు అండ్ జీలకర్ర. సో ఆవాలు, మెంతులు, జీలకర్ర తీసుకుని ప్యాన్ మీద ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని పౌడర్ చేసుకోండి. అండ్ ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ పోసుకుని మన 1/2 కిలో టొమాటోలు ఉన్నాయి కదా, ఆ 1/2 కిలో టొమాటోలు కట్ చేసి దాంట్లో వేసి మగ్గనివ్వాలన్నమాట. టొమాటోస్ని బాగా స్మాష్ చేయకూడదు, మగ్గనివ్వాలన్నమాట. సో కొంచెం కచ్చా పచ్చాగా మగ్గనిచ్చినట్టు ఉండాలన్నమాట, మరీ ప్యూరిలా అయిపోకుండా. కాసేపు అలా మగ్గనిచ్చిన తర్వాత 50 గ్రామ్స్ చింతపండు వేసుకోవాలి. కొంచెం కలుపుకొని మగ్గనిచ్చి కల్లుప్పు కొంచెం. ఎందుకు కల్లుప్పు అంటే కల్లుప్పు వేయడం వల్ల కొంచెం టమాటో కొంచెం తొందరగా మగ్గుతుందన్నమాట, అందుకని కల్లుప్పు కొంచెం వేయాలి. వేసి కొంచెం బాగా కలుపుకోండి, మగ్గనివ్వండి. అలా మగ్గుతుండగా మనం పండు మిర్చిని హాఫ్గా స్లైసెస్గా కోసుకుందాం, సగానికి కోసుకుందాం. ఎంత మన 1/2 కిలో పండు మిర్చిని కోసుకోండి. సో మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి. సో దాన్ని పండు మిర్చిని అంతటినీ మిక్సీలో వేసి ఒక గ్రైండ్ చేసిన తర్వాత, ఫస్ట్ కొంచెం నలగాలి కాబట్టి ఫస్ట్ దాన్ని గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత కల్లుప్పు, వెల్లుల్లిపాయలు రబ్బలుగా తీసుకొని వెల్లుల్లిపాయలు వేయండి. దాన్ని మిక్సీ చేసుకోండి. సో ఇలా ఉంటుందన్నమాట గ్రైండ్ చేసిన తర్వాత. సో ఈ గ్రైండ్ చేసిన దాన్ని తీసుకువెళ్ళి మన టమాటో మగ్గింది కదా, ఆ టమాటా మగ్గిన దాంట్లోనే ఈ పండు మిర్చిని వేసేయండి, మిక్సీ చేసుకున్నాను. దాని మీద ఫస్ట్లో మనం ఆవాలు, మెంతులు, జీరా చేసాం కదా ఆ ఫ్రై చేసిన దాన్ని జీరా పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్ని తీసుకొచ్చి దీనిలో మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేసి బాగా కలిపి కాసేపు మగ్గనివ్వండి, ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ప్యాన్ తీసుకుని ఆయిల్ పోసి, సో మనం చేసుకున్న ప్రిపరేషన్ ఉంది కదా ముందు, దాంట్లో మనం తాలింపు అనేది వేయాలి కదా. సో తాలింపు వేయడానికి తాలింపు దినుసులన్నీ దీంట్లో వేస్తాం అనమాట. సో తాలింపు దినుసులే కదా అని చెప్పి ఏమీ చూపించలేదు, స్టార్టింగ్లో తాలింపు దినుసులు తీసుకున్నాం కదా, అవి దీంట్లో వేసేయండి. వేసేసేసి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం మళ్ళీ మిర్చి, కొంచెం మీకు డీప్ ఫ్రై లాగా వేసుకోండి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు, మిర్చి, ఇంగువ, కరివేపాకు. అదంతా తీసుకొచ్చి మనం స్టార్టింగ్లో ఉన్న టమాటో, పండు మిర్చి ఉంది కదా, దాంట్లో కలిపి మిక్స్ చేసేయండి. అంతే, సింపుల్.
చాలా ఈజీగా 5 మినిట్స్లో చేసుకునే టమాటో పండుమిర్చి పచ్చడి అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా 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 బాగుంటుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. నిజంగా ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది. చాలా క్విక్గా అయిపోతుంది. వీడియోలో ఇంత లెంతీగా ఉంది కానీ ఇట్స్ జస్ట్ 5 మినిట్స్. సో ఇలా కలుపుకొని అలా మిక్స్ చేసుకొని చూడండి ఎంత బాగుందో. టేస్ట్ మీరు ప్రిపేర్ చేసి మాకు చెప్పండి. థ్యాంక్ యూ.